పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెన్నుపోటుకు రంగం సిద్ధమైంది. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సీఎం కుర్చీకి ఎసరు పెట్టాడు. లోపాయికారిగా పావులు కదుపుతున్నాడు. పార్టీ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్న అభిషేక్ ఒక్కో పావును కదుపుతున్నాడు. ఒకరిద్దరు మినహా కేబినెట్ మంత్రులందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న అభిషేక్ పాలనపై దీదీ పట్టు కోల్పోయేలా చేస్తున్నాడు. రవాణా శాఖ సమీక్ష సమావేశంలో దీదీ దీనస్థితి కొట్టొచ్చినట్టు కనపడటంతో బెంగాల్ రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోయాయి. జామాత దశమాగ్రహం అనే మాట దీదీ అనుభవంలోకి కూడా రానుంది. గత కొంతకాలంగా ప్రభుత్వంపై అభిషేక్ పట్టు పెంచేశాడు. ఈ విషయం దీదీకి పదే పదే అర్థమవుతున్నా లేని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అంతా తన ఆధీనంలోనే ఉన్నట్టు ఫోజు కొడుతున్నారు. అత్త అల్లుళ్ల మధ్య విభేదాల కారణంగా తృణమూల్ పార్టీ రెండు వర్గాలుగా మారింది. పార్టీ శ్రేణులు కూడా రెండుగా చీలిపోయాయి. రాష్ట్ర స్థాయి నాయకత్వమంతా క్రమంగా అభిషేక్ ప్రభావంలోకి వెళ్లిపోతుందనే ప్రచారం తీవ్రమైంది. ఇటీవలి కాలంలో సంస్థాగత అంశాలపై నిర్ణయాలన్నీ అభిషేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంలో అభిషేక్ బెనర్జీదే అంతిమ నిర్ణయమని అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో రెండు పరిణామాలను గమనిస్తే తృణమూల్ చీలిక పరిస్థితులు, దీదీ వెన్నుపోటు దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీఎంసీ రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ శంతను సేన్ పై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఆర్జీ కార్ ఆసుపత్రి అంతర్గత వ్యవహారాలపై తాను ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి దీదీ ఫేషీలోని కొంతమంది తొక్కి పెట్టడంతో స్వతహాగా వైద్యుడైన శంతన్ సేన్ బహిరంగ విమర్శలకు దిగారు. పార్టీ వైఖరిని కడిగి పారేశారు. దీంతో ఆగ్రహించిన దీదీ శంతను సేన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మాజీ ఎమ్మెల్యే అరాబుల్ ఇస్లాంపై వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి స్నేహశీష్ చక్రవర్తిపై ముఖ్యమంత్రి దీదీ ఈ మధ్య కాలంలో రుసరుసలాడారు. రవాణా శాఖలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్నేహశీష్ చక్రవర్తికి అభిషేక్ బెనర్జీ మనిషి అని పేరుంది. రవాణా శాఖలో చేస్తున్న మార్పులు చేర్పుల గురించి ఎలాంటి నివేదికలను ముఖ్యమంత్రి ఇవ్వడం లేదనే అపవాదు ఉంది. అభిషేక్ కనుసన్నల్లోనే చక్రవర్తి పనిచేస్తున్నట్లు సీఎం ఫేషీలోని వారు మమత చెవిన వేశారు. దీంతో పరిస్థితిని గమనించి దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. స్నేహశీష్ చక్రవర్తిని పిలిచి మందలించారు. పశ్చిమ బెంగాల్లో ప్రైవేటు రవాణా మాఫియా చాలా బలంగా ఉంది. ప్రైవేటు మాఫియా కోసం ప్రభుత్వ బస్సులను ఏకంగా వందల సంఖ్యలో రద్దు చేస్తుంటారు. ఒకే రోజు 1000 బస్సులు, 2000 బస్సులు నిలిపివేస్తుంటారు. దీంతో ప్రైవేటు వ్యాపారులకు భారీగా లాభాలు సమకూరుతాయి. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సిండికేట్ గా ఏర్పడి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు సొమ్ము ముట్టజెపుతుంటారు. స్నేహశీష్ చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రైవేటు ఆపరేటర్ల వద్ద భారీ వసూలు చేసి అభిషేక్ బెనర్జీకి ఇవ్వడం అనేది బహిరంగ రహస్యం. పరిస్థితిని పసిగట్టిన దీదీ హుటాహుటిన రంగంలోకి దిగి ఆగమేఘాల మీద 90 ప్రభుత్వ బస్సులను వెంటనే నడపాలంటూ తాకీదులు జారీ చేశారు. విడతల వారీగా ఏడాది కాలంలో సుమారు 4000 ప్రైవేటు బస్సులను రవాణా నుంచి ఉపసంహరించాలని దీదీ ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో ప్రైవేటు ఆపరేటర్లదే ఇష్టారాజ్యం. ప్రభుత్వం కేవలం 550 బస్సులను మాత్రమే నడుపుతుంది. లాభాలు వచ్చే రూట్లలోనే ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడపడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉందనే విషయం ముఖ్యమంత్రికి తెలియడానికే నెలల కాలం పట్టింది. టీఎంసీలో భారీ కుదుపు ఉండనుందని, మొత్తం పార్టీ తలక్రిందులవుతుందంటూ బీజేపీ నేత సువేందుకు అధికారి వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వేడి రాజుకుంది. బీజేపీ నుంచి తనకు అభిషేక్ కు ప్రమాదం పొంచి ఉందంటూ మమతా బెనర్జీ ప్రతిస్పందించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హఠాత్ పరిణామాల వెనుక ఏదో జరుగుతుందనే ప్రచారం ఉధృతమైంది. తృణమూల్ అంతర్గత పోరు చీలికకు దారితీయొచ్చనే వదంతి ఒకవైపు, అభిషేక్ బెనర్జీ అధికార పగ్గాలు చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారం మరొక వైపు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. డైమండ్ హార్బర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచిన అభిషేక్ బెనర్జీ సెగ్మెంట్ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రచించాడు. ఇదే తరహా అభివృద్ధి పంతాను రాష్ట్రమంతా అమలు చేసేలా ఎంపీలకు ఆదేశాలు జారీ చేశాడు. రాష్ట్రంలో పార్టీపై అదుపు సాధించడానికి అభిషేక్ బెనర్జీ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. సంక్షేమ పథకాలు, హెల్త్ చెకప్ క్యాంపుల నిర్వహణతో జనామోదం కోసం నూతన పంతాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తృణమూల్ ఎంపీలను గుప్పెట్లో పెట్టుకోవడానికి డైమండ్ హార్బర్ నమూనాను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. విద్యాశాఖ మంత్రి ప్రత్యా బసు సైతం దీదీ ఆగ్రహానికి గురయ్యాడు. ముఖ్యమంత్రితో చర్చించకుండానే సెమిస్టర్ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేశాడు. దీంతో దీదీకి చిరెత్తుకొచ్చింది. తనను సంప్రదించకుండానే కీలక అంశాలపై నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ గద్దించారు.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే మళ్లీ సెమిస్టర్ పద్ధతి ప్రవేశపెట్టడమేంటని ప్రశ్నించారు. ప్రత్యాబసు అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. అభిషేక్ సూచనల మేరకే సెమిస్టర్ పద్ధతిపై ప్రత్యాబసు ప్రకటన చేసినట్టు బెంగాలీ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. మమతా బెనర్జీ కేబినెట్లోని కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను డైమండ్ హార్బర్లోనే జరుగుతాయనే ప్రచారం ఉంది. ప్రత్యాబసుతో పాటు స్నేహశీష చక్రవర్తి కూడా అభిషేక్ బెనర్జీకి విశ్వసనీయమైన నేత. సస్పెన్షన్ కు గురైన టీఎంసీ మాజీ రాజ్యసభ నేత డాక్టర్ శంతను సేన్ సైతం అభిషేక్ కు అత్యంత సన్నిహితుడు. వరుస ఘటనలతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. అభిషేక్ కోటరీని దీదీ టార్గెట్ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. శంతను సేన్ సస్పెన్షన్ వెనుక డైమండ్ హార్బర్ డెవలప్మెంట్ నమూనా అమలు కూడా ఒకటి అనే వాదన కూడా ఉంది. డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభిషేక్ బెనర్జీ స్వంతంగా సేవాశ్రయ్ పేరిట ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్యం అందించారు. ఈ క్యాంపుల నిర్వహణ, పర్యవేక్షణలో డాక్టర్ శంతను సేన్ కీలక పాత్ర పోషించారు. పార్టీ సీనియర్ నేతలు సుదీప్ బందోపాధ్యాయ్, కళ్యాణ్ బందోపాధ్యాయులు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో దీదీ అభిప్రాయానికి భిన్నంగా అభిషేక్ ప్రచారం చేశాడు. ఇది కూడా దీదీ ఆగ్రహానికి కారణమైందంటారు. పార్టీ విధానాలకు భిన్నంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే కోపంతో దీదీ శంతనుపై సస్పెన్షన్ వేటు వేశారనే వాదన ఉంది. శంతనుపై సస్పెన్షన్ వేటు వేయడం అంటే అభిషేక్ కు హెచ్చరిక పంపినట్టే అనే అభిప్రాయం కూడా కోల్కతా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆర్టికార్ మెడికల్ కళాశాల అత్యాచార ఘటన అనంతర పరిణామాల నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ ఉద్దేశపూర్వక మౌనం పాటించాడు. అభిషేక్ మౌనానికి అనేక వ్యాఖ్యానాలు వినిపించాయి. ప్రభుత్వం వీలైనంత అప్రతిష్ట పాలు కావడం వల్ల రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు మరింత ఊతం దొరుకుతుందని అభిషేక్ భావించి ఉంటాడనే వాదన కూడా ఉంది. పార్టీపై పూర్తి అజమాయిషీ సాధించిన అభిషేక్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని, ఆర్జీకార్ ఘటన అందుకు ఉపకరిస్తుందని భావించినందువల్లనే నోరు మెదపట్లేదనే అభిప్రాయం ఉంది. చాలా తక్కువ మంది నేతలు మాత్రమే అభిషేక్ కోటరీతో విభేదించారనే టాక్ బెంగాల్ రాజకీయాల్లో విరివిగా వినిపిస్తోంది. దీదీకి మేనలుడు అభిషేక్ బెనర్జీకి మధ్య సాగుతున్న పోరును ఓల్డ్ గాడ్స్ వర్సెస్ యంగ్ టక్స్ గా అభివర్ణించాయి బెంగాల్ ఆంగ్ల పత్రికలు. మమతకు వయసు మీద పట్ట మాత్రమే కాదు, బీజేపీ విషయంలో గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించడం వల్ల కాషాయ పార్టీ మరింత బలపడుతోందనే అభిప్రాయంతో ఉన్నాడు అభిషేక్ బెనర్జీ. అంతర్గత సమావేశాల్లో 1-2 సందర్భాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు బెంగాలీ పత్రికలు కథనాలు రాశాయి. చటర్జీ స్ట్రీట్ నిర్ణయాలను డైమండ్ హార్బర్ ధిక్కరిస్తుందంటూ చమత్కరించాయి కూడా. మమతా బెనర్జీ నివాసం కలకత్తా నగరంలోని హరీష్ చటర్జీ వీధిలో ఉంటుంది. డైమండ్ హార్బర్ అభిషేక్ బెనర్జీ గెలుపొందిన లోక్సభ నియోజకవర్గం. అన్ని రంగాల్లో వలనే రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ ఉంటుందని, నేతలు వయోపరిమితి గుర్తించి ఐచ్ఛికంగా తప్పుకోవాలంటూ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు తన మేనత్త గురించే అనే గుసగుసలు కూడా వినిపించాయి. ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్ బీజేపీ అదును కోసం ఎదురు చూస్తోంది. గతంలో తృణమూల్లో కీలక నేతగా పనిచేసిన సువేందు అధికారి ప్రస్తుతం బీజేపీ చీఫ్. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్టు టీఎంసీ అంతర్గత విషయాలన్నీ సువేందు అధికారికి తెలుసు. ఏదో ఒకరోజు పార్టీలో అంతర్గత విభేదాలు బగ్గుమంటాయనే ధీమాతో ఉన్న సువేందు అధికారి అందుకు తగిన విధంగా పార్టీని నడిపించేందుకు వ్యూహరచన చేస్తున్నాడు. మొత్తంగా బెంగాల్ రాజకీయాల్లో భారీ బాంబు పేలనుంది. మేనల్లుడి చేతిలో దీదీకి షాక్ తగిలి తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.